ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారిని ఎందరో ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ అహంకారాన్ని, ఈ పరిమితత్వాన్ని, ఈ దేహాత్మబుద్ధిని, ఈ జీవభావనని ఏ విధంగా వదిలించుకోవాలి, ఏ విధంగా దీన్ని మట్టుబెట్టాలి, ఏ విధంగా దీన్ని అంతమొందించాలి అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిలోనూ తలెత్తుతుంది. ఒక సందర్భంలో అయితే ఇది నా వల్ల కాదు అనే స్థితికి కూడా ఈ అహంకారమే తీసుకుని వెళుతుంది. నాకు ఆత్మ తెలియటం లేదు, నేను దీన్ని ఎలా నష్టపరుస్తాను. ముఖ్యంగా ఈ వ్యక్తిత్వాన్ని, పరిమితత్వాన్ని ఛేదించుకో అంటే అది చేతికి చిక్కేది కాదు. లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది. ఆ లేని దానికే ఇన్ని మతాలు, ఇన్ని శాస్త్రాలు, ఇన్ని బోధలు, కోకొల్లలుగా మార్గాలు నిర్దేశించబడ్డాయి. అహంకారానికి పని కల్పించిన కొద్దీ అది ప్రజ్వరిల్లుతుంది. ఏ విధంగా అయితే అగ్నికి వాయువు చేరినప్పుడు అది ద్విగుణీకృతమై ప్రకాశిస్తూ ఉంటుందో, అదేవిధంగా కోరికలు, బంధాలు, రాగద్వేషాలు, భేదాలు ఒకటి కాదు, అరిషడ్ వర్గాలు, ఇవన్నీ కూడా లోపల స్థిర నివాసం ఏర్పరచుకున్నాయి. వీటిని ఒక రకంగా చూస్తే అహంకారానికి ఆయుధాలని చెప్పుకోవచ్చు. ఉన్న కోరిక తీరలేదు, వెంటనే కోపం వస్తుంది, క్రోధం వస్తుంది. అవతలి వాడు నీ మాట వినలేదు, ద్వేషం వస్తుంది, ఇంకేదో వస్తుంది. కాబట్టి చేజిక్కించుకో అన్న దాంట్లో ఉన్నదేమో చూడు అనేటటువంటిది స్పష్టమవుతుంది. ముఖ్యంగా ఈ ప్రశ్న అడిగేది ఎవరికి? అహంకారమే అడుగుతుంది. మరి ఎప్పుడైనా ఈ మాయా నేను ప్రశ్న అడిగింది బాగానే ఉంది, అది దానంతటది నష్టమవుతుందే? అది కుదరదు కదా. తన్ను తాను నిర్మూలించుకోవటానికి ఇష్టపడుతుందా? మరి ముఖ్యంగా ఆలోచన పరంపరలు కలుగుతున్నప్పుడు ఈ అహంకారము పెరుగుతూ ఉంటుంది, దృఢపడుతుంది. నిజానికి ఈ అహంకారము యొక్క శక్తి ఆలోచనలోనే ఉంటుంది. అందుకని ఆలోచన అంటే ఏమిటో చూడండి, ఏమీ లేదు. పోనీ ఒక ఆలోచనని పట్టుకున్నారనుకుందాం, ఎటు పోకుండా ఉక్కిరి బిక్కిరి అవుతుందే కానీ వెంటనే ఇంకో ఆలోచన పట్టుకుంటుంది. అహమికని వెతికితే అది లేదని తెలుస్తుందన్నారు. ఉన్నది ఉన్నట్టు ప్రకాశిస్తేనే తప్ప లేదని తెలియదు. వెతికేవాడెవడు? అహంకారమేగా, వ్యక్తిత్వమేగా. తన్ను తాను తెలుసుకోలేదు, అన్యత్వాన్ని తెలుసుకుంటుంది.
దానికి మూలము తెలియదు. దేని మీద ఆధారపడి అది ప్రకాశిస్తున్నదని దానికి తెలియదు. గతంలో కూడా మనం చెప్పుకున్నాం, చంద్రుడి యొక్క కాంతి అభాసము, స్వయం ప్రకాశము కానిది. సూర్యుడు ఎక్కడో ఉంటాడు, దాని మీద పడి అది ప్రకాశిస్తుంది. పడనప్పుడు అమావాస్య అని, పడితే అది పౌర్ణమని మనం ఇక్కడ మాయలో చెప్పుకుంటున్నామా లేదా? ముఖ్యంగా ఈ అహంకారాన్ని, మాయా నేనుని ఏ విధంగా నష్టపరచాలి అంటే ఒక్క మౌనముతోనే, ఒక్క విచారముతోనే. యు మస్ట్ మేక్ ది మైండ్ డివైడ్ ఆఫ్ ఎ థాట్ ఫ్రీ కనుక నీవు తీసుకురాగలిగితే అప్పుడు అది అదృశ్యమైపోతుంది. అహంకారానికి బలం దాని వాసనలు, దాని ఆలోచనలు తప్ప మరొకటి కాదు. ఇది గుర్తుపెట్టుకున్నప్పుడు మరి నీకు వైరాగ్యం వస్తేనే విచారం చేయగలుగుతావు. ప్రాపంచిక విషయ వాసనల యందు దోషదర్శనం చేసినప్పుడు మాత్రమే నీవు నిశ్చలత్వానికి వస్తావు. ఈ సందర్భంలో ఆదిశంకరులు కూడా ఏమంటున్నారు? నిశ్చలతత్వే జీవన్ముక్తి. జీవుడికి ముక్తి ఎక్కడుంది? విడిగా కొత్తగా ఏదీ రాదు. నిశ్చలత్వంలో, మౌనంలో, అంతర్ముఖంలో, చింతా విహీనంలో. మరి ఎన్ని రకాలుగా చెబుతూ ఉంటే మరి ఈ అహంకారాన్ని మట్టుపెట్టేదెట్లా? ఉందేమో చూడబోతే అక్కడ ఏమీ లేదు. చూచే నేను కూడా మరి అహంకారమే కదా. ప్రశ్నించే నేను కూడా మాయా నేనే కదా. కాబట్టి మనస్సులో సంకల్పాలు తల ఎత్తకుండా స్థిరంగా నిలిచి ఉన్న స్థితిలో నీకు వద్దన్న నీ సహజత్వమే ప్రకాశిస్తున్న సంగతి ఆత్మగా నీకు తెలుస్తుంది. దేహాత్మ బుద్ధితో సత్యత్వాన్ని, నీ సహజత్వాన్ని నీవు తెలుసుకోలేవు. ఇక్కడ రెండు నేనులు లేవు. అది ఎన్నోసార్లు చెప్పుకున్నాం. చూచే నేను, చూడబడే నేను అట్టు ఉండదు. ఎన్నడైనా సర్పరచ్చు భయభ్రాంతిలో లేని పాము తాడుని గుర్తించగలదా? అదేవిధంగా లేనటువంటి, ఉనికి లేని అహంకారం సత్యాన్ని ఎలా గుర్తిస్తుంది? ఇదొక భ్రాంతి, ఇది మాయాజనితం. లేనిది ఉన్నట్టుగా భావిస్తుంది, ఉన్నది తనకు తెలియదంటుంది. అందుకనే నా ఆత్మ నాకు తెలియటం లేదని ప్రతి ఒక్కరిలో ఆ భావనే ఉంటుంది. నీవు ఆత్మవై ఉంటూ ఆత్మ తెలియదంటే అంతకంటే ఆశ్చర్యం మరేముంటుంది? కనుక ఇది అసత్యం సత్యం అంటుంది, సత్యం ఇంతకంటే లేదంటుంది. దాని వెంట వెళ్ళవద్దు. ఆలోచనలకి స్వస్తి చెప్పండి, నిశ్చలంగా ఉండండి. నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యమని గుర్తించు, అది చాలు. మౌనానికి రావటమేమిటి? అహంకార నష్టమేమిటి?
స్వరూప జ్ఞాన ప్రకాశమేమిటి ఏకకాలంలో జరుగుతుంది. దీపము వెలిగించినప్పుడు చీకటి ఉండదు కదా. సూర్యుడిలో చీకటి లేదు. ఆత్మజ్ఞానమందు అహంకారానికి, పరిమితత్వానికి, ద్వైతానికి, జనన మరణానికి తావెక్కడ. కనుక మౌనమే నీ సహజత్వం.